ఈడెవడ్రా ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని అనుకుంటున్నారా? వీడి కోసం నాకు బాగా తెలుసు. మీకు కూడా తెలియాలంటే పదండి మనోడు కథలోకి వెళ్దాం. ఇడిగోనండి మన హీరో, పేరు ధనుష్. మనోడికి మూడు అలవాట్లు ఉన్నాయండి. ఒకటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అండి. 2, తింటాడండి బాగా. 3, రోజుకి 4-5 రీల్స్ అయిందే ఉండలేడు. ఇదేనండి మనోడు చిన్న ప్రపంచం. మనోడి కోసం చెప్పాలంటే చాలా ఉందండి. చాలా మంచోడు. మనం అందరం గుడికి వెళ్తే ఏమని కోరుకుంటాం? దేవుడా నేనే బాగుండాలని కోరుకుంటాం. కానీ వాడు అలా కాదండి. సర్లే ఇదంతా ఎందుకు, కథలోకి వెళ్ళి చూసేద్దాం. కృష్ణ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే నువ్వు కూడా బాగోవాలి కృష్ణ. చెప్పరా ధనుష్? ఎక్కడున్నావురా? ఆ రూమ్లో. అరే త్వరగా రారా, రీల్స్ చెయ్యాలి, ఫేమస్ అవ్వాలి బ్రో మనం. వస్తా 10 నిమిషాల్లో. బ్రో ఎంచే బ్రో, టైం అవుతుంది, రీల్స్ చేయాలి రా. అల్లెల్లే ఈ సాంగ్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఓకే బ్రో, స్టార్ట్. అల్లెల్లే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే, ఇంకేం కావాలే నాకు ఇంకే. ఓకే బ్రో, బాగా వచ్చింది. అల్లెల్లే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే, ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల వాన ఇదుకా. ఎంత బాగా చేసిన ఫేమస్ అవట్లేదు మనం. ఇంకా నీకు ఫేమస్ అవుతావు అని నమ్మకం ఉందా? నమ్మకం కూడా పోయిందిరా. ఎంత బాగా చేసిన లైక్స్ రావట్లేదు, కానీ లేడీస్కి ఎలా చేస్తారా? ఎలా చేసిన లైక్స్ వచ్చేదానికి అమ్మాయిలు బాగుంటుంది, అందుకోసమే లైక్స్ వస్తాయి. అవును, నాకు చిన్న డౌట్. నిన్న రీల్స్ షేర్ చేయను కదా, లైక్ కొట్టావా? నాకు రాలేదు బ్రో. ఒక్క నిమిషం ఆగు. ప్రతి అమ్మాయికి లైక్ కొట్టావు, నాకు తప్ప. శత్రువులు ఎక్కడ ఉండరా, పక్కనే ఉంటారు నీ రూపంలో. సారీ బ్రో. ఓకే ఓకే. రెడ్ డ్రెస్ అమ్మాయి బాగుంది కదా బ్రో. నీ ఈరోజు నా చేతిలో అయిపోయారా, ఆగరా రే. అమ్మా చెప్పే. ఇంకా లేలేదేరా, డ్యూటీకి వెళ్ళవా, టైం అవుతుంది. ఒళ్ళు బాగాలేదమ్మా. అరే చెల్లి పెళ్లి బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. నువ్వు ఇంటికి పెద్దోడు, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? లేచి డ్యూటీకి వెళ్ళు. సరే. హాయ్ బ్రో. నేను నీకు ఒకటి ఇచ్చాను కదా బ్రో. ఏమిచ్చావు? నేను ఒకటి ఇచ్చా, మర్చిపోయావా? అదే ఏమిచ్చావు, గుర్తులేదు నాకు. అదే బ్రో. అదేంటి, అది ఏమిచ్చావు? నిన్న సిగరెట్ ఇచ్చాను కదా బ్రో, అది ఎక్కడ పెట్టా బ్రో? ఇచ్చావా? ఇచ్చాను బ్రో. ఏమో గుర్తులేదే. అరే ఎంత మర్చిపోయిందిరా, ఇలాగైతే రేపు నన్ను కూడా మర్చిపోతావుగా. నిన్నేం జరిగిందో తెలీదు, ఏం తిన్నావో తెలీదు, ఇలా అయితే ఎలా బతుకుతావురా? ఇలాగైతే కొన్ని రోజులు నన్ను కూడా మర్చిపోతావుగా. నువ్వు నా ఫ్రెండ్ ఎవరా, నిన్ను ఎలా మర్చిపోతానరా? అరే మనం ఉండే ఏరియాలోకి కొత్త అమ్మాయి వచ్చిందిరా, మస్తు ఉంది, ట్రై చేయొచ్చుగా. నాకు వద్దురా, నువ్వు ట్రై చేసుకో. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? చేసుకో. అయితే ఇప్పుడే ప్రపోజ్ చేసి వస్తా. సరే వెళ్ళు. ఏమైంది బ్రో? అన్నయ్య అన్నది బ్రో. అయిందా? ప్రతిదానికి ఎదవాక్షన్. అబ్బా కూర్చోవచ్చి. నవ్వకు బ్రో, అన్నయ్య అంది చాలా బాధగా ఉంది బ్రో. అమ్మాయిలంతే అన్నయ్య అంటారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం బ్రో. ఏమైంది, బాగోలేదా? బాగానే ఉందిగా. నువ్వు మర్చిపోతున్నావుగా, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. నా గురించా? నేనంటే అంత ప్రేమ బ్రో నీకు. సరే పద వెళ్దాం. నీ ఆమెను ఎందుకు కాదంటాను. నమస్తే, కూర్చోండి.
ప్రాబ్లం ఏంటమ్మా? హెడేక్ వచ్చేస్తుంది ఎక్కువ, కానీ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సరే వెంటనే మర్చిపోతున్నాను, గుర్తుంటలేదు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లే. సరే చూస్తాను, స్కాన్ చేయాలి అమ్మా. నువ్వు ఇక్కడ ఉండు, మా ఓన్ తీసుకెళ్తాను. ప్రాబ్లం ఏంటి సార్? ఇది తగ్గదమ్మా, నీకు ఫస్ట్ నుంచే ఉంది, కొంచెం ప్రమాదం కూడా ఉంది. ఏంటి సార్ అది? ఆలోచనలు కానీ బాధలు కానీ ఎక్కువగా మైండ్లో పెట్టుకోకు, నీ ప్రాణానికి ప్రమాదం. ఇప్పుడైతే టాబ్లెట్ ఇస్తాను, అవి వాడు. ప్రజెంట్ ఈ వాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరైతే. డాక్టర్ గారు చెప్పారుగా, కొద్దిగా జాగ్రత్తగా ఏం కదా పద. ఎవరో అమ్మాయిరా? ఓర్ని నీకు ఆగదా? ఒరే పల్లవి, మొన్న నేను ప్రపోజ్ చేసా అమ్మాయి. పల్లవి నాకు సార్లు నీకెందుకు చేసింది? అవును, నాకేం చేసిందంట. ఆహా, ఇవన్నీ మనకు సెట్ అవ్వగానే పద. అందరూ అలాగే అంటారు, తర్వాత పులిహోర కలిపేస్తారు. నేను ఆ టైప్ కాదు, కానీ టైం అవుతుంది, రీల్స్ చేయాలి. చూద్దాంలే. సరే బాయ్, చూద్దాంలే. ఇప్పటికైనా అర్థమైందా మన బ్యాచ్లో ప్యాన్ ఇలా ఎవరు నేనేనని? అమ్మా చెప్పు. ఏం చేస్తున్నావురా? రీల్స్ చేస్తున్నా. ఎప్పుడు చూసినా రీల్స్ అవి చేసుకోవడమేనా, వేరే పని ఏం లేదా నీకు? రీల్స్ చేసుకోవడం నా ప్రపంచం అమ్మా. ఆ ప్రపంచాన్ని వదిలేసి నీ ప్రపంచంలోకి వెళ్ళి డ్యూటీ చేసుకో. వెళ్తాను కానీ పెట్టామా ఫోన్ నువ్వు. ఇప్పటికైనా అర్థమైందా మన బ్యాచ్లో ప్యాన్ ఇలా ఎవరు నేనేనని? రే అమ్మాయిలకి ఆంటీలకి హలో. హలో, ఎవరు? నేను నేనంటే ఎవరు? నువ్వేమన్నా నన్ను పర్మిషన్ లేకపోతే శ్రీలేదు అనుకుంటున్నావు, నేను అంటే తెలియడానికి. నేను పల్లవిని మాట్లాడుతున్నాను. పల్లవియా? కొంత సాయి పల్లవి కాదు కదా? జోక్ లేకండి. మరి లేకపోతే ఏంటండి? ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మీకెందుకు? అలాగేనేమి కాదు, ఎవరినైనా లవ్ చేస్తున్నావో ఏమోనని. అయినా నీ లవ్ చేయకపోతే నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? నిజం చెప్పండి. నిజం? ఐఎమ్ సింగిల్. అయినా నీకు అప్పుడు చెప్తే నాకేమొస్తుంది? అవునా, ఎవరిని లవ్ చేయకండి. అది మాకు తెలుసు. నువ్వు నిజంగా ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా? నిజం చెప్పు. సరే కానీ నా నెంబర్ నీకు ఎలా వచ్చింది? ఇష్టమైన వాళ్ళ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదండి. అబ్బా, ఎవరిని లవ్ చేయకండి. లవ్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి, అందుకే లవ్ ఇష్టం. ఇది మన టైప్ అనుకుంటా. సరే ఉంటాను బా. హలో హలో, ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు లవ్ చేస్తున్నారేంటి? అలా ఏమని కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడకూడదు ఏంటి? ఈ సూదంతా ఎందుకు కానీ మ్యాటర్ అండి చెప్పు, సరేనా? ఓకే, అయితే నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుకో. ఒకసారి కిందికి రా, మాట్లాడే పని ఉంది. ఎక్కడికి? చెట్టు దగ్గరికి రా. నాకు కుదరదు. ప్లీజ్ ప్లీజ్, ఇది ఒక్కసారి, ఇంకెప్పుడు నాతో మాట్లాడకలే. అయితే ఓకే, లాస్ట్ కదా మరిది. సరే వస్తున్నాను, బాయ్. చెప్పరా. అరే ఎక్కడ ఉన్నావు? మా ఇంటి దగ్గర కూర్చున్నా, ఏమైందో చెప్పు. అదే అమ్మాయి ఫోన్ చేసిన, ఒకసారి కింద రమ్మని మాట్లాడి పడిందంట. ఏంది, అప్పుడే అంత పరిచయం అయిపోయారా మీరు? అలాగనేం కాదు, ఎందుకు కాల్ చేసిన కదా, ఒకసారి మాట్లాడి వస్తాను. మీరు కిందకు వచ్చే. ఓకే బాయ్. అరే ఏమైందిరా? ఏమైందిరా? ముద్దు పెట్టిందిరా.
కన్నెక్కును కొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా పెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడని ముడియేదో ఏసే సోఫియానా సోఫియానా గుండెల్లోనా ప్రేమవానా చీకటి నెరుగవు నీ నయనాలు వెలుతురులూరగా నీ కను చూపులు శీతలమౌనే ఆ పవనాలు సోకిన చాలే నీ పాదాలు నీ వలనే అలలు కోదారినా వదిలేకే నన్ను నా దారినా నీ చలవే జాబిలై మింగినా ఈ నేలకు వెన్నెలే జారెనా సోఫియానా సోఫియానా గుండెల్లోనా ప్రేమవానా అరే మనోళ్ళు ఎవర్రా ఒకసారి ఫోన్ చేద్దాం మనోడికి. చెప్పరా. మీరు ఎవరు వచ్చింది, త్వరగా రారా. అవునా, సరే వస్తానైతే. ఎక్కడ్రా? అదిగో బ్రో అక్కడ ఉంది. అమ్మయ్యా, 2 రోజులు కనిపించకపోతే ప్రాణం పోటీ అనిపించిందిరా. 2 రోజులు కనిపించలేదా? లేదు, 2 రోజులు కనిపించలేదు. అరే ఆ అమ్మాయి కోసం ఎక్కువ ఆలోచించకరా, అసలే నీ బుర్ర ప్రాబ్లంలో ఉంది. ఏహే, తనలో నాకేమవుతుందిరా. కానీ ఏంటంటే ఏదో పని ఉండి 2 రోజులు ఆఫీస్ పని ఏదని. ఏం కాదులే. సరే ఒకసారి కాల్ చేద్దాం. హలో, చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయి 2 రోజులు కనిపించట్లేదు? మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు ఉండేది ఎక్కడ? మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అవునా? హా, నాకు తెలియదు కదా. తెలియకుండానే లవ్ చేసావా? నువ్వేంటో నాకు తెలుసు కదా. ఆహా, ఆ, నాకు హెల్త్ బాగోక ఈ 2 డేస్ ఆఫీస్కి రాలేకపోయాను. అవునా? అవును. సరే ఒకసారి చెట్టు దగ్గర రా. ఎందుకు? నాకుంటా నువ్వురా. ఓకే అయితే. ఓకే సరే, నేను వస్తాను. చిన్న పని ఉంది. ఎక్కడికి రా? అది మన ఎవరికి వెళ్తూ పోలేదంట. నా దగ్గర ఉంది కదా, స్టాండ్ కొనుక్కొని దాచుకున్న డబ్బులు అవి తనకి ఇచ్చి వస్తాను. అవి స్టాండ్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదరా. తర్వాత కొనుక్కోవచ్చులేరా, తనకి వెళ్తూ పోలేదంట కదా. సరే నేను వెళ్తాను.
ఎలాగో బయటికి వెళ్దాం అంటుందిరా. తను ఎలాగైనా బయట తీసుకెళ్ళాలి. నువ్వు బయటికి తీసుకెళ్ళాలంటే అమ్మాయికి 2-3 వేలైనా ఉండాలి కదా. ఉండాలి. సరే ఒక డ్రింక్ కూడా తీసుకో బ్రో. డబ్బులు లేవు బ్రో ప్రస్తుతానికి. నీ డ్రింక్ తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు కానీ అమ్మాయిని బయటికి తీసుకెళ్తావా? అలా కాదు బ్రో, ఒక ఐడియా. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం కదా, అందులోంచి సాలరీలోంచి 1,500 వేస్తే ఓకే కదా. ఓకే. లవ్లో పడిన తర్వాత నీకు ఎన్ని తెలివితేటలు వచ్చాయి బ్రో. ఇదంతా నీ అమ్మాను బ్రో. నీ యాక్టింగ్ తగలే చేతి. అదేంటి బ్రో అంత మాట అని సార్. సరే టైం అవుతుంది, పద రూమ్కి వెళ్దాం. వీడు వస్తాడు ఇంకా రాలేదు మిర్జీ గడికి. హాయ్ బ్రో. హాయ్. కలజోడు బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో అవసరం వచ్చింది బ్రో, 500 ఉంటే ఇవ్వు బ్రో. సారీ బ్రో, నిన్నే తనకు అవసరం ఇచ్చాను. ఇలా అయితే ఎలా బ్రో? ఉన్న డబ్బులలో తనకి ఇచ్చేస్తే తనని బయటకు ఎలా తీసుకెళ్తావు బ్రో? ఇచ్చింది తనకే కదా బ్రో. ఒకసారి ఇద్దరు ఒకటైన తర్వాత తన దగ్గర ఉండి నా దగ్గర ఉండి ఏంటి? నీకు లవ్ అంటే పడదుగా బ్రో. తన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేటట్టు ఉన్నావుగా. ప్రాణం అయితే వెళ్ళాను కానీ ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను. తన కోసం ప్రాణాలు ఇచ్చేస్తే మా అమ్మ మా నాన్న ఏమైపోతారు బ్రో. మా చెల్లికి పెళ్లి చేసి బాధ్యత గారు నా మీద పెట్టారు. నువ్వు సూపర్ బ్రో. ఈ 2 రోజులు నీతో రావడం కుదరదు బ్రో. ఎందుకు బ్రో? చిన్న పని ఉంది బ్రో. ఓకే బాయ్ అయితే.